25 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మచిలీపట్నంలోని సుల్తాన్ నగరంలో జరిగిన జనసేన 10వ ఆవిర్భావ సభ. ఈసారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోతోందన్న పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. అన్ని నియామక బోర్డుల అధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నత స్థాయి సమీక్ష. ప్రశ్నాపత్రాల లీకేజీలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. రాష్ట్రంలో కుక్కల దాడిలో మరో బాలుడు బలి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పారదిలోని పుటాని తాండాలో ఘటన. ఇక డీటెయిల్స్ చూస్తే ఈసారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోతోందని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈసారి ప్రయోగాలు చేయబోమని అసెంబ్లీలో అడుగు పెట్టేలాగా తమ వ్యూహం ఉంటుందని తెలిపారు. మచిలీపట్నంలోని సుల్తాన్ నగరంలో జరిగిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. కులాల మధ్య ఐక్యత, కాపులో పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం, పొత్తులు తదితర అంశాలను ప్రస్తావించారు. టీడీపీతో పొత్తు ఉంటుందని నేరుగా చెప్పినప్పటికీ ఆ అవసరాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వమే కల్పిస్తోందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఒంటరి పోరుపైన తన వైఖరి చెప్పారు. మీరు సీఎం అని నినాదాలు చేస్తున్నారు, కానీ మీరంతా జనసేనకు అండగా ఉంటామని సంపూర్ణమైన నమ్మకం వచ్చి క్షేత్రమనే స్థాయిలో సమాచారం తప్పించుకుని అధ్యయనం చేసి జనసేన గెలుస్తుందంటే ఒంటరిగా వెళ్ళడానికి నేను వెనకాడను అని తెలిపారు. కనీసం 50% యువత ఉండాలి. దానికోసం మన కమిటీలు వేయాలని చెప్పి ఆయన కొన్ని సూచనల మేరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఆ విధంగానే యువతకు అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఐటీ అండ్ సోషల్ మీడియా విభాగం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన పార్టీలో. వాళ్ళని కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించాం. పేరున మీరు వెనుకొండి పార్టీ కోసం చేస్తున్న కార్యక్రమాల్ని మనస్ఫూర్తిగా ఈరోజు మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎన్నో ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో కూడా వీళ్ళు నివసిస్తున్నారు. అయినా కానీ కొంచెం సమయం వెచ్చించి జనసేన పార్టీ కోసం సోషల్ మీడియా విభాగం, ఐటీ విభాగం చాలా అద్భుతంగా పనిచేస్తోంది. సమాజం మీరిచ్చిన బతుకిది. మీరు దానికి ఇష్టంగా ఈరోజు ఇంతమంది గుండెల్లో అభిమానం సంపాదించానంటే ఇష్టంగా మీరు గుండెల్లో పెట్టుకుంటే వచ్చిన అభిమానం. నా స్వార్థం కోసం బతకాలా, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలా అన్ని ఆలోచించి నా మొదటి అడుగు నా సమాజం కోసం ఏదైనా చేద్దామని చెప్పి కేవలం అసమానతలు, దోపిడీ విధానాల మీద ఎదురు తిరగటానికి, అణగారిన వర్గాలకి చేయూతుగా ఉండటానికి, అగ్రకులాల్లోని పేదలకి అండగా ఉండటానికి చాలా బ్రాడ్గా ఆలోచించి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు, ఈరోజు 10వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈ రోజున చాలా కష్టమైన ప్రక్రియ. ఎంతోమంది పార్టీలు పెట్టారు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 తట్టుకోలేక వదిలేశారు. అలాంటిది ఓడిపోయి 2 చోట్ల 2008 నుంచి రోడ్ల మీద తిరుగుతా ఉన్నాను. 15 సంవత్సరాలు 2 చోట్ల ఓడిపోయి కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళనిచ్చింది పార్టీని అంటే మహా అయితే ప్రాణాలు పోతాయి తప్ప ఆ మహానుభావుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి అని ముందుకు ప్రారంభించాం. చాలా బాధలుండే, డబ్బులు ఉండవు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. కానీ ధైర్యం ఏం చేస్తుంటే నా ధైర్యమే ఒక కవచం అని చెప్పాను కదా, ఆ ధైర్యం పట్టుకొని చూద్దాం. ధైర్యమైన చోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతాను నేను. అలా ప్రారంభించి ఈ రోజున జనసేన వేదిక మీద ఇంతమంది నాయకులతోటి, ఇంతమంది మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులతోటి మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, మీకు స్కాలర్షిప్స్ కానీ, మీరు విదేశాల్లో చదువుకోవాలంటే మీకు అండగా ఉండే పాలసీస్ కానీ నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అనంతపురంలోకి వెళ్తే ఒక కాలేజీలో
ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతీ యువకులు నా దగ్గరకు వచ్చి పేరుకే మేము రెడ్డి కానీ మాకు చదువుకోవడానికి డబ్బులు లేవు, మా నాన్నకి అరెకరం భూమి, పస్తులుంటాం ఒక రోజు, మా బంధువులు రెడ్లు ఉండొచ్చేపు కానీ మా దగ్గర చదివించరు ఎవరు మమ్మల్ని, మా కార్పొరేషన్లు మాకు పనిచేయట్లేదు, మీరు దీని మీద ఏం మాట్లాడతారు, మీరు ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీల గురించే మాట్లాడతారు, లేదంటే మీరు పుట్టిన కులం కాపు గురించి మాట్లాడతారు, మా గురించి ఎందుకు మాట్లాడరు అని అంటే, రిజర్వేషన్ అనేది అది రాజ్యాంగపరంగా ఇవ్వబడింది కొన్ని కులాలకి, అది మనం మార్చే పరిస్థితుల్లో లేం. కానీ మరి మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఈ మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ దోచుకోవడానికి ఇంత డబ్బు ఉంది, ఒక ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి 150 కోట్లు ఖర్చు పెట్టేంత డబ్బుంది, కానీ మీకు 1,50,000 15 లక్షలు ఇవ్వడానికి మీ స్కాలర్షిప్లకి డబ్బులు లేవు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీలపై విచారణ జరిపి పూర్తి వివరాలను అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి టీఎస్పీఎస్సీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు నియామక ప్రక్రియపై అన్ని నియామక బోర్డుల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలలో భర్తీ చేసి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల పరీక్ష ప్రశ్న పత్రాల లీక్ అయిన నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి వి శేషాద్రి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, పోలీస్ నియామక బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, వైద్య సేవల నియామక బోర్డు జేడి గోపీకాంత్, గురుకుల విద్యాలయాల నియామక బోర్డు కార్యదర్శి మల్లయ్య పట్టభద్రులతో ఈ సమావేశం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షా పత్రాల లీకేజీ గురించి అనితా రామచంద్రన్ ను సీఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో బాలుడు బలయ్యాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పరిధిలోని పొటని తండాలో భారత్ అనే 5 ఏళ్ల బాలుడు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న భారత్ పై కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలైన బాలుడిని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుక్కల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ లోని అంబర్పేటలో 6 ఏళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయిన సంగతి తెలిసింది. అప్పుడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. నమస్తే అండి, మా పేరు సాయి కుమార్. మా బాబాయ్ రవీంద్ర అబ్బాయి నిన్న సాయంత్రం కుక్కల దాడికి గురయ్యారు. అయితే నిన్న మా బాబాయ్ కూలికి వెళ్ళారు. అయితే ఇంటికి వచ్చేసరికి చూస్తే బాబు ఏడ్చుకుంటూ నా కుక్క కరిచిందని చెప్పిండు. అయితే మా బాబాయ్ అప్రమత్తమై నిన్న సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక మెరుగైన సౌకర్యం లేదు. నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇసుక రవాణా చేస్తున్న వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. 2 టిప్పర్లు 2 ట్రాక్టర్లు దగ్ధమయ్యాయి. నైమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడేపాల్ గుండా ప్రవహించే డ్రైన్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కొత్తూరు అంబాపురంలో కాస్ నవాజ్ పేటలో ఉన్నటువంటి 11 ఎకరాల ప్రభుత్వ భూములు ముస్లిం సోదరులకు చెందినవని, వాటిని కబ్జా చేసేందుకు కొంతమంది కబ్జా రాయుళ్లు ప్రయత్నిస్తున్నారని ముస్లిం రిఫరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మొహమ్మద్ జియాఫుల్ ఆరోపించారు. ఆ భూములకి 100 సంవత్సరాల చరిత్ర ఉందని, అవి ముస్లింలకు సంబంధించినవేనని కొన్నేళ్ల క్రితమే నిర్ధారించారని అన్నారు. గత కొన్ని రోజులుగా ఏదైతే కొత్తూరు అంబాపురంలో నవాజ్ ఖాన్ పేటకి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అయినాయో వాటి గురించి ఉద్యమం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. దీని చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర. నిన్న మన దళిత సోదరులు మమ్మల్ని
ముస్లిం మైనార్టీల్ని సోదరులు అని చెప్పి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. మేము దళితులకి వ్యతిరేకులం కాము. మొన్న కూడా మేము ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వారు చెప్పినారు ఆర్డీఓ గారు ఆ భూములు దళితులకి ఇచ్చేశారు, పోలీసు ప్రొటెక్షన్లో వాళ్ళు గుడిసెలు వేస్తున్నారని. అయ్యా, మేమందరం ఆర్డీఓ దగ్గర పోయి సార్తో కలిసి మాట్లాడాము. అప్పుడు సిఐ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, అందరూ ఆడ కూర్చొని ఉన్నారు. అప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు ఈ భూములు ప్రభుత్వ భూములు అని చెప్పడం జరిగింది. రికార్డ్స్ కూడా చూపించారు. అయితే మేము ఆర్డీఓ గారు చెప్పాము, వాళ్ళు వారికి చెందాయని చెప్తున్నారు కదా సార్ అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, అవి తొలగించమని పోలీసులకు కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని ఆ నోటీస్ కూడా మనకు చూపించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల మహిళా సంఘం POW భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని, ఐకేపీ రుణాలు రద్దు చేయాలని, వరద ముంపు బాధితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా అనంతరం POW జిల్లా అధ్యక్షురాలు వీరమల్ల ఉమా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంను ఉద్దేశించి సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు ప్రసంగిస్తూ గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజలు 149 రోజులు నిరాహార దీక్ష చేసి అనంతరం 15 రోజులు కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేస్తుంటే కలెక్టరు సమస్యలను పరీక్షిస్తామని హామీ ఇవ్వడంతో నిరాహార దీక్షలు విరమించడం జరిగిందని అన్నారు. కానీ నేటి వరకు కనీసం గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజల సమస్య తీర్చలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరికీ ముందుగా విప్లవ అభినందనలు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ఎందుకు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం? ఈ ధర్నా ఉద్దేశం ఏమిటంటే గోదావరి వరద ముప్పు ఏదైతే ఉన్నదో ఆ వరద ముప్పు ప్రాంత ప్రజానీకం 149 రోజుల వరకు కలెక్టర్ ఆఫీస్ ముందు వివిధ సెంటర్లలో తమ నిరాహార దీక్షల్ని కొనసాగించారు. అయ్యా, మాకు ఈ వరద ముప్పు మూలంగా ఇళ్ళని కోల్పోయాం, నిర్వాసితులయ్యాం, ప్రతి సంవత్సరం ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మాకు ఇల్లు కట్టించండి, ఇంటి స్థలాలను వరద ముప్పు గురిగానటువంటి ప్రాంతంలో నియమించండి అనేటువంటి చెప్పి మనం దీక్షలు చేశాం. ఈ దీక్షలలో మనం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని కలెక్టర్ గారు మీ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి మనకు హామీ ఇవ్వటం 2 నెలల క్రితం జరిగింది. కలెక్టర్ గారి హామీ మేరకు మనం దీక్షని ఉపసంహరించుకున్నాం. 2 నెలలు గడిచిపోయినా సరే ఈ సమస్యని పరిష్కరించడంలో ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ వైఫల్యత చెందినటువంటి ఈ స్థితిలో ఈ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండో అంశం, డ్వాక్రా గ్రూపులు స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘాలకి వడ్డీ లేనటువంటి రుణాల్ని మంజూరు చేస్తానని చెప్పి గత ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటన చేయటం అనేటువంటిది జరిగింది. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని ఎటపాక మండలం వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు ఆరోపించారు. అటపాక తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుందని, కార్యాలయంలో ఓ అధికారి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. సాయంత్రం అయితే చాలు బ్రోకర్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఉంటున్నారని విమర్శించారు. పైసలు ఇస్తే గానీ అక్కడ పని జరగదని, మట్టి ఇసుక దందా జరుగుతున్నా పట్టించుకోరని ఆరోపించారు. డిప్యూటీ తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం తహసీల్దార్ ఆఫీసులో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయండి. వీళ్ళు 170 చట్టాన్ని తుంగలో దొక్కి ఈ ఏరియా షెడ్యూల్డ్ ఏరియా అనేది మర్చిపోయి
భూములు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే గిరిజనేతరులకి కొమ్ము కాస్తా ఉన్నారు. ఏ విషయానికైనా సామాన్యుడు వెళ్తే మాత్రం పనులు కావటం లేదు. కాసులు ఇస్తే మట్టి పని, ఇసుక పని, భూములు బదలాయింపు అన్నీ జరుగుతున్నాయి. తండ్రిది కొడుక్కి మ్యూటేషన్ చేయాలంటే కూడా 10 సంవత్సరాల క్రితం భూమి కొన్నంత రేట్ అవుతుంది ఈ రోజున తహసీల్దార్ ఆఫీసులో. ముఖ్యంగా ఇటీవల నెల్లిపాక దగ్గర దేవరపల్లి రెవెన్యూలో స్థలం ద్వారకానాథ్ అనే అతనికి భూమి ఉందండి. వాళ్ళ బాబాయ్ గారికి పిల్లలు లేరు, భార్య లేదు. బ్రతికున్నప్పుడే విల్డీడ్ రాసి ఇచ్చారు. ఆ విల్డీడ్ మీద మ్యూటేషన్ ఆయన పేరు మీదకి ఎక్కించమని 4 సంవత్సరాల క్రితం దరఖాస్తు పెట్టి ఇప్పటి వరకు కూడా చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నారు. వాళ్ళ తరపు ప్రతినిధిగా, బంధువుగా నేను తిరుగుతున్నాను. మెట్పల్లిలో రిపోర్టర్ వేణుగోపాలరావుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా శాఖ పిలుపు మేరకు కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు జర్నలిస్టులు ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలను నిర్భయంగా పేపర్లో రాస్తున్న జర్నలిస్టులపై దాడిని ఖండించాల్సిన అవసరం ఉందని జర్నలిస్టుల సంఘాల నాయకులు అన్నారు. కొందరు గుండాలు వార్తలు రాసిందనే రూపంతో కొందరు గుండాలు దాడి చేసి గాయపరిచారు. దీనికి వ్యతిరేకంగా పార్టీలందరితో కలిపి జర్నలిస్టులు ఏ యూనియన్లకు సంబంధం లేకుండా అన్ని యూనియన్లతో కలిసి ఈరోజు ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. పోలీసులపైన పాలకులు ఒత్తిడి చేసి అక్రమ కేసులు పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడి చేసిన గుండాలను ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయకపోవడం ఏమైనా చర్యగా మేము ఖండిస్తున్నాం. దాన్ని తప్పకుండా వాళ్ళ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. వారి వెనుకల ఉన్న ఎవరైతే ఒత్తిడి చేసి దాడి చేయించారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ముందు కూడా జర్నలిస్టుల పైన ఎలాంటి దాడులు జరగకుండా పాలకులు కానీ పోలీసులు కానీ జాగ్రత్తగా ఉండాలని, పోలీసులు కూడా అన్ని రకాలుగా ఆలోచించాలి. పాలకులు ఒత్తిడి చేసిన పాలకులకు చెప్పాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉంది. ఇలాంటి మనం కేసులు పెట్టడం, వాళ్ళ మీద దాడులు చేయించడం వల్ల నష్టపోయేది పాలకులే అని చెప్పని కూడా వాళ్ళకు వివరించాలి. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో దర్యాప్తు జరిపించాలని ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిట్స్ కు సంబంధించి గతంలో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చిన సమాచారాన్ని సిఐడి అధికారులకు పంపుతున్నానని, ఏపీ చిట్ ఫండ్ యాక్ట్ 14 ప్రకారం సేకరించిన నగదు మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలని, కానీ మార్గదర్శిలో అలా జరగలేదని ఉండవల్లి వెల్లడించారు. చట్టవిరుద్ధంగా డిపాజిట్దారులు సొమ్మును మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టుబడి పెట్టారని, మార్గదర్శిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని 2008లోనే వట్టి వసంత్ కుమార్ ఫిర్యాదు చేశారని, మార్గదర్శి ఫైనాన్స్ షేర్స్ పై కూడా నేను కేసు పెట్టే సమయానికి 1360 కోట్ల నష్టాల్లో ఉందని ఉండవల్లి వెల్లడించారు. సంస్థ నుంచి కనీస సమాచారం కూడా అధికారులకు ఇవ్వడం లేదని, రామోజీ సెలబ్రిటీ కాబట్టి ఇప్పటిదాకా చర్యలు చేపట్టలేదని, మార్గదర్శి చిట్స్ లో జరిగే అవకతవకలపై ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని అన్నారు. కూర్చుంటాం రోడ్డు మీద కదలమంటాం. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు వచ్చి లే అని చెప్పి ఇలా పట్టుకున్నాడో, టచ్ అయితే చాలు అరెస్ట్ అయిన కింద లెక్క. లేవండరా అని చెప్పి నేను ఉన్నప్పుడు ఎప్పుడూ అలాంటి గొడవలు జరగలే. లేచిపోయినాను, లేచిపోయి వెళ్ళి వ్యాన్లో కూర్చోవటం, మనం ప్రొటెస్ట్ తెలియజేయటం. మీకు అన్నీ కూడా ఎలా మారిపోతున్నాయంటే, ఏదో దౌర్జన్యం చేసేవాడు హీరో, లాని వ్యతిరేకించిన వాడు హీరో. ఇది తప్పు. ఇది ముందు చాలా ప్రమాదంలో పోతుంది. నేను చెప్పేది, నేను రామోజీరావు గారి మీద ఏ శిక్ష వేయలేదండి, వదిలేశారని అంటే నా అంత సంతోషించేవాడు ఎవడో ఉంటాడు. ఎందుకంటే నాకేమి రామోజీరావు గారికి శిక్ష పడాలని నాకేం లేదు. జరిగింది తప్ప రైటా తేలాలి. జస్ట్ బికాజ్ రామోజీరావు గారు చేశారు కాబట్టి దాన్ని అలా పెండింగ్లో పెట్టి ఉంచుతాం అంటే, కొత్తగా ఎన్ని జరిగాయి ఈ మధ్య, ఎన్ని స్కామ్లు జరిగాయి, ఎంతమంది జనం డబ్బులు పోయింది. ఇప్పుడు సహారా ఉంది లేటెస్ట్, చావబట్టేస్తున్నారు నన్ను రోజు. సహారా వాడిని తీసుకెళ్ళి లోపల పెట్టినా మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసి మళ్ళీ కలెక్ట్ చేస్తున్నారు. అది పంపించాను వీళ్ళకి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. ఏం చేస్తాను వాళ్ళకి అర్థం అట్లా. సహారా ఏంటే అంటున్నారు. సహారా వాడు జైల్లో ఉన్నాడు కదా, ఇంకా సహారా ఏంటి తెలుసా? సహారాదే మన ఆఫీస్కి వస్తుంటారుగా. వద్దు మర్రో, అది చీటింగ్ అయినా సరే జనం కట్టేస్తున్నారు. సహారా వాడు ఎవడో తెలియకుండానే కడుతుంటే, రామోజీరావు గారు రేపు నేను క్లోజ్ చేశానయా అని అన్నా సరే ఈ మార్గదర్శి నడుస్తూనే ఉంటుంది. నేనో మార్గదర్శి, నువ్వో మార్గదర్శి.
ఏది ఒరిజినల్లో ఎవరికి తెలియదు. ఆయన బాబో నేను క్లోజ్ చేశానని చెప్పినా నడుస్తాయి. ఎందుకంటే ఆయన వేసేది వేశాడు ఇలా చేయించని. అదే సహారా నాకు చెప్పడం మర్చిపోయాను. ఇంకా సహారా విన్న తర్వాత అంత పెద్ద కేసు మళ్ళీ కట్టేస్తుంటే ఏం చేస్తాం, ఇంకో పేరు ఎట్టట. అది సహారా లిమిటెడ్, ఇది సహారా సొసైటీ యాక్ట్ ఒకటి. దాదంతా బూత్ ఇప్పుడు మొదలెట్టామంటే అది ఇంకో గంట నడుస్తుంది. జగన్ ప్రజాస్వామ్య వ్యవస్థలను రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరక్షరాస్యులను ఓటర్లుగా మార్చారని, ప్రజలను దొంగ ఓటర్లుగా మార్చారని, దొంగ ఓట్లు వేసేలా చేశారని మండిపడ్డారు. దొంగ ఓట్లు వచ్చేలా చేసిన అందరూ జైలుకు వెళ్తారని, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిని విశాఖలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఆయన పోలింగ్ బూత్లకు ఎలా వెళ్తారని, కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా మార్గదర్శి సేవలు అందిస్తుందని ఎటువంటి ఫిర్యాదు లేకుండా మేనేజర్లను ఎలా అరెస్టు చేశారని అన్నారు. టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ మార్గదర్శి సంస్థ 60 సంవత్సరాలుగా సేవలు అందిస్తుందని, 60 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారని, రాజకీయ స్వార్థం కోసం మార్గదర్శిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. నువ్వు మార్గదర్శనం చేస్తున్నావు, నీ నాశనం నువ్వు కోరుకుంటున్నావు. ఎప్పటికైనా నీకు జైలు కేసులు అన్నీ ఉన్నాయి. ఇది ఒక అదనంగా నీకు మరొక శిక్ష కేసు అవుతుంది. న్యాయస్థానాలు ఉన్నాయి. అంచేత నీ బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదు. ఇక మార్గదర్శక డీటెయిల్స్ కూడా మా తమ్ముడు, మా సోదరులు, మా జిల్లా చెప్తారు. రాజశేఖర్ 2004 గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్గదర్శి చిట్ ఫండ్ మీద ఎంక్వైరీ కమిషన్ కూడా వేశాడు. ఏం బీకాడు? ఉండవీరు అరుణ్ కుమార్ గారి చేత కేసు కూడా వేయించాడు. 20 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడ చూపగలిగాడా మీ బాబు? 7 ఏళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి జగన్ రాజశేఖర రెడ్డి. ఏం బీకాడు? ఇంచేత అక్కడ నిజాయితీ ఉంది, అక్కడ నిరాడంబర, అక్కడ కమిట్మెంట్ ఉంది. కన్జ్యూమర్స్ని ఒక దేవుళ్ళ చూసుకుని ఈ 60 సంవత్సరాలు నడుస్తూ ఉంటే 4 ఏళ్ళ నుంచి ఏం పీకావు నువ్వు? ఇప్పుడెందుకు ఎలక్షన్స్ వస్తున్నాయి? రామోజీలను బ్లాక్మెయిల్ చేస్తే నీ ఆగడాలు, అరాచకాలు ఉండి ఆగిపోతాయనా? ఏమి ఈనాడు పేపర్ రాయిపోతే పండుగ చేసుకుందాం అనుకుంటున్నావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఈనాడు రాజీ పడలేదయ్యా. మీ నాన్నగారి గుంజీలు తీసి సలాం కొట్టాడు రామోజీరావు గారికి, ఈనాడు పేపర్కి. మార్గదర్శి కూడా కావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కేసు ఇంకా నడుస్తున్నట్టు ఉంది. ఏమైంది? ఏంచాడు మీ నాన్నగారు? ఒక ఎంపీని బలి చేద్దామని చూశాడు, ఆయన ఏదో చేశాడు, మనమలో మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఏమైంది? మీ నాన్న చేసింది ఏం పీకాడు మార్గదర్శి మీద? అని చేత నడుతున్నావు. ఒక్క మార్గదర్శి ఉంది, ఏ కంప్లైంట్ ఎంక్వైరీ చేసావు, రండి చేయి నువ్వు. ఇంకా ఉన్నాయి కదా, ఇందా చెప్పేది కపిల్ చిట్ పని, ఇంకో చిట్ పని ఉంది ఏదో కానీ. శ్రీరామ్ చిట్స్ ఉంది. ఏ శ్రీరామ్ చిట్స్ చేయగలవాడు ఎంక్వైరీ? కపిల్ చిట్ పని ఏం కూడా? కపిల్ చిట్ కూడా ఒక ఛానల్ ఉంది, హెచ్ఎండి ఛానల్, వార్తే. నేను తప్పనట్లేదు, ఆయన కూడా వార్తలు వేస్తున్నాడు. మరి వాళ్ళ మీద నువ్వు వేయలేవు? ఏమయ్యా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? శ్రీరామ్ చిట్స్ మీరు వేయలేవు, కపిల్ మీద లేవు అంటే రామోజీ గారిని బెదిరించేసి బ్లాక్మెయిల్ చేసి రేపు ఎన్నికల్లో అతను భయపడ్డాయా? నువ్వు కాదు, నీ బాబు బతికొచ్చినా, రాజశేఖర బతికొచ్చినా జగన్ ఎవరైతే రామోజీరావు గారు జంకడో బెంకడో దొనకడో. ఎంచేత ఆ పేపర్లో నిజాయితీ ఉంది, ఆ చిట్ ఫండ్లో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ భారతదేశం మొత్తం మీద వేల కొన్ని లక్షల సర్క్యులేషన్కి, కోట్ల సర్క్యులేషన్స్కి ఈనాడు వెళ్ళగలిగింది. మార్గదర్శి కొన్ని లక్షల కుటుంబాలకి 61 సంవత్సరాల్లో ఏ ఫిర్యాదు లేకుండా చేసిన ఏకైక చిట్ ఫండ్ మార్గదర్శి. ఈ దిక్కుందా చెప్పుకోవాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఏమి జరగదు. అమాయకులైన మేనేజర్ని, కొంతమంది ఉద్యోగస్తుల్ని నువ్వు బలి చేయాలని చూస్తున్నావు. జరగదు. ఇప్పటికైనా నీ కక్ష పూర్తి మానే. నిజాయితీ పరిపాలన 9 ఏళ్ళు 9 మాసాలు ఎన్నికలు ఉన్నాయి. నువ్వు చేయగలిగేది చేయి, అంతే తప్ప బెదిరింపులు మమ్మల్ని బెదిరించినట్టో ఇంకోళ్ళు బెదిరించినట్టో రామోజీరావు మీద బెదిరించాలనుకుంటే సింహం మీద పిల్లి అలా ఎలక నిత్యుంజని ఉంటుందయ్యా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక సింహం, నువ్వు పిల్లివి, నువ్వు ఎలకవి. నువ్వు అనుకుంటున్నావేమో రేపో మాపో జైలుకి వెళ్తే ఆ పిల్లి కంటే ఎలకంటే ఘోరంగా ఉంటుంది నీ బతుకు నువ్వు తెలుసుకోకుండా ఎందుకయ్యా ఆ పెద్ద ఆయన మీద, ఆ బ్రహ్మాండం అంటే ఒక మంచి సంస్థ మీద కొన్ని లక్షల పేద కుటుంబాలు పొదుపు చేసుకొని పెళ్ళిళ్ళు వివాహాలు చేసుకొని చదివించుకుంటున్నట్టే వాళ్ళ మీద నువ్వు కక్ష చేసి వేళ నువ్వేదో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు. ఎప్పటికైనా దాన్ని చక్కనే ఉపసంహరించుకో. ఈ దిక్కుమాల సీఏడు ఉంది, అసలు సీఏ పర్పసే మార్చేసావు. ఒక ఆయన మొన్న వరకు వాడుకున్నావు సుశీల్ కుమార్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేపు మా బ్యాంకు రంగా పక్క తప్పించావు. ఇప్పుడు ఇంకొక ఆయన చేసుకున్నావు ఈ తాబేదారుని. ఆ సంగతి చూస్తాం.
ఎవరైతే తప్పుడుగా గవర్నమెంట్ చెప్పగానే పారిపోతున్నారో అర్థం పర్థం లేకుండా సిఐడి అనే పదానికి అర్థం లేకుండా విశాఖ జిల్లా భీమిలి ఋషికొండలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకన్న ప్రతిరూపమేనని విశాఖ శ్రీ శారద పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. ఏడాది క్రితమే ప్రతిష్ఠ జరిగిన అతి తక్కువ కాలంలోనే రోజుకు 2000 నుండి 15,000 మంది వరకు భక్తులు వెంకన్న అనుగ్రహం కోసం ఋషికొండ వస్తుండడాన్ని బట్టి దివ్యక్షేత్రంగా ఇది విరాజిల్లుతోందని తెలిపారు. ఋషికొండలో పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు స్వరూపానందేంద్ర స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని అందమైన సాగర తీరం కలిగిన నగరం విశాఖేనని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి విశాఖకు పెట్టుబడులు రావాలని అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో వైవి సుబ్బారెడ్డి సంకల్పానికి వెంకన్న అనుగ్రహం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. స్వరూపానందేంద్ర స్వామిని టీటీడీ పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. యావత్తు భారతదేశంలో చాలా అత్యద్భుతమైన అందమైన ప్రాంతం ఏది అంటే విశాఖపట్నం. సముద్రుడు సాక్షిగా క్రిందటి సంవత్సరము ఇదే రోజు బ్రహ్మాండమైన ప్రతిష్ఠ జరిగి అతి తక్కువ కాలంలోనే భక్తుల్ని అనుగ్రహిస్తున్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ ప్రతిరూపమే ఇక్కడ వెలసి ఎంతోమంది భక్తులకి సామాన్యంగా 2000 నుంచి 15,000 మంది భక్తులు వచ్చే ప్రాంతంగా మారి సింహాచలం అప్పన్నకి ప్రతిరూపకంగా ఇక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వరూపం ఇక్కడ అంతలాగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఈ 3 ప్రాంతాలు విశాఖపట్నం, అటు ఒరిస్సా, తూర్పు గోదావరి వరకు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుతున్న దివ్య క్షేత్రంగా ఇంత గొప్పగా మారింది. ఈరోజు ప్రథమ వార్షికోత్సవము చాలా అత్యద్భుతంగా ఈరోజు జరిగింది. పూర్ణాహుతి జరిగింది. తిరుమల తిరుపతి చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు చాలా దగ్గరగా ఉండి పొద్దుటి నుంచి ఇప్పటి వరకు చాలా దిగ్విజయంగా లోక కళ్యాణార్థము ముఖ్యంగా రాష్ట్రానికి బాగుండాలి, రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఎన్నో పెట్టుబడులు రావాలి, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత ఇది చాలా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం చేత ఈరోజు సంకల్పంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిపించారు. చాలా ఆనందమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మచిలీపట్నంలోని సుల్తాన్ నగరంలో జరిగిన జనసేన 10వ ఆవిర్భావ సభ. ఈసారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోతోందన్న పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. అన్ని నియామక బోర్డుల అధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నత స్థాయి సమీక్ష. ప్రశ్నపత్రాల లీకేజీలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. రాష్ట్రంలో కుక్కల దాడిలో మరో బాలుడు బలి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పారదిలోని పుటాని తాండాలో ఘటన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.